తన జీవితంలో ఐటమ్ సాంగ్ రాయని సిరివెన్నెల. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన. సాహిత్యానికి ప్రాణం పోసిన మాటల మాంత్రికుడు, పాటకు పరవశమైన పరిమళాన్నిచ్చిన అక్షరయోగి సిరివెన్నెల సీతారామశాస్త్రి. అనేక మంది గీత రచయితలు వందలాది పాటలు రాశారు. కాని సిరివెన్నెల గారి గీతాలకు ఒక ప్రత్యేకమైన శైలుంది. ఓ పాట పాడితే అది తాత్వికత చెబుతుంది, జీవిత సత్యాన్ని నేర్పిస్తుంది. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, ప్రేమను పరిపూర్ణంగా చిత్రిస్తుంది. శ్రీ సిరివెన్నెల గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నారు: నా కలం వాణిజ్యానికి కాదు, నా కలం కేవలం భావాలను, జీవితాన్ని తాకే పాటలకే అంకితం. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని. ఇలాంటి గొప్ప గీత రచయిత తన జీవితంలో ఒక్క ఐటమ్ సాంగ్ కూడా రాయలేదట. ఎందుకంటే పాటంటే భావానికి ప్రాణం పెట్టే కళని ఆయన నమ్మారు కనుక. ఆయన కలం అశ్లీలతను సమర్థించలేదు. అతని అక్షరాలు కేవలం అందమైన భావజాలాన్ని సృష్టించాయి. ఆయన ఒక మాటన్నారు: మన ఉనికికి కారణమైన స్త్రీని ఐటం అనడానికి నా మనసొప్పదు అని. సిరివెన్నెల గారు మళ్లీ పుట్టరేమో, కాని ఆయన రాసిన పాటలు మాత్రం ఎప్పటికీ మనలోనే జీవిస్తాయి.